ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ పై సీఎం రేవంత్ అనవసర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ప్రభుత్వ టీచర్ల మెప్పు కోసం సీఎం అలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఉద్యమంలో ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లు గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. ప్రైవేట్ టీచర్స్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు వినోద్. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల పైన అనుచితమైన వ్యాఖ్యానం అనవసరం. 10th ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఎక్కడ ఎవరుంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్ళకు మన మునుగజెట్టెక్కిస్తాడు. ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. 99% మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఓటు స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులు అంటే స్కూల్లే కాదు, రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు ఈ రంగాల్లో పనిచేసేటువంటి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు. ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ పాలసీ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ అండ్ కంపెనీస్ యాక్ట్ కింద ఉండేటువంటి టీచర్స్ ఇలా స్కూల్స్, కాలేజెస్ సొసైటీ కింద పెట్టుకోవచ్చు, కంపెనీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. మరి డబ్బు ఎక్కడ? సెస్ వసూలు చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలి. ఓ డబ్బు నిధి ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం, రిటైర్ అయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడానికి ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రైవేట్ రంగంలో.